హలో అందరికీ. బేకరీ స్టైల్‌లో మనం ఈరోజు ఎగ్ పఫ్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. ముందు మనం ఎగ్ పఫ్‌లోకి స్టఫ్‌ని ప్రిపేర్ చేసుకోవాలండి. సో, దానికి ఒక కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి అందులో కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేయించండి. పచ్చిమిర్చి, కరివేపాకు వేగిన తర్వాతకి ఇప్పుడు ఆనియన్స్ వేయాలి. సన్నగా తరిగిన కొన్ని ఆనియన్స్‌ని వేయండి. ఆనియన్స్ తొందరగా మగ్గడానికి మనం కొద్దిగా సాల్ట్‌ని వేయాలి ఇప్పుడు. సాల్ట్‌ని వేశాక మంచిగా మిక్స్ చేసేసి కొద్దిసేపు ఆనియన్స్ పచ్చి పచ్చిగా ఉండొద్దండి. సో, మంచిగా వేగనివ్వాలి. సో, మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేయండి. అలాగే కారం అండ్ సాల్ట్ కూడా రుచికి సరిపడినంత వేసుకోవాలి. అండ్ కొద్దిగా ధనియా పౌడర్. సో, ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేయాలన్నమాట. ఆనియన్స్‌కి కారం, ఉప్పు మంచిగా పట్టేంత వరకి వేగనిచ్చి ఈ స్టఫ్‌ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్ పఫ్‌ని రెడీ చేద్దాం. ముందుగా బౌల్‌లో ఒక కప్పు మైదా పిండిని తీసుకుంటున్నానండి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేయండి. సాల్ట్ వేశాక మొత్తం పిండిని ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు తగినన్ని వాటర్ కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని మొత్తం మంచిగా మిక్స్ చేయాలి. పిండిని మిక్స్ చేసే టైంలో కొద్దిగా ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి పిండిని మంచిగా మిక్స్ చేయాలి. పిండిని నేను చూపించే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సెమీ సాఫ్ట్‌గా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ మెత్తగా కలుపుకోవద్దు. సో, మనకి చపాతీ చేసుకోవడానికి ఎలా వీలుంటదో అలా కలుపుకోవాలన్నమాట. ఒక చిన్న గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్‌ని వేసుకోవాలి. సో, దీన్ని మొత్తం మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని మనము చపాతీ మేక్ చేస్తాం కదండీ! సో, దాని మీద అప్లై చేస్తాము. సో, అందుకని దీన్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం తడిపిన పిండి ఉంది కదా! సో, దాన్ని నేను ఒక 4 పార్ట్స్‌గా డివైడ్ చేస్తున్నాను. సో, నేను తడిపిన పిండి 4 పార్ట్స్‌కి సరిపోతుంది. నేను ఎగ్స్ ముందే బాయిల్ చేసి పెట్టుకున్నానండి. 2 ఎగ్స్‌ని బాయిల్ చేశాను. సో, ఇలా కట్ చేసుకోండి నేను చూపించిన విధంగా. ఇందాక మనం 4 పీసెస్ చేసాం కదండీ పిండిని. సో, 1 పీస్ తీసుకొని దాని మీద పొడి పిండి అప్లై చేసి ఎంత వీలైతే అంత పొడవుగా చేయాలండి. సో, మొత్తం నేను చూపించిన విధంగా రోల్ చేయాలి. నాకు వీలైనంత పొడవుగా నేను చేస్తున్నాను. సో, మీరు కూడా అలాగే చేయండి. పల్చగా చేసుకోవాలి. మరీ మందంగా ఉండొద్దు. సో, ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండీ కార్న్ ఫ్లోర్‌తో. సో, దాన్ని కొద్దిగా అప్లై చేసి మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగా మొత్తం ఆ చపాతీ అంతా అప్లై చేయాలన్నమాట. సో, అప్లై చేసిన తర్వాతకి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అలా కంప్లీట్‌గా రోల్ చేసుకోవాలి. ఎండ్ వరకి నెమ్మదిగా రోల్ చేసుకోండి. సో, ఇలా నేను చూపించిన విధంగా కంప్లీట్‌గా రోల్ చేసుకున్న తర్వాతకి దీని మీద కాస్త మైదా పిండి, పొడి పిండి ఉంటుంది కదా! దాన్ని వేసి మళ్ళీ ఇప్పుడు రోల్ చేయాలి. ఇప్పుడు కూడా మళ్ళీ పొడవుగానే రోల్ చేయాలి. నేను చూపిస్తున్నాను చూడండి. సో, అలా రోల్ చేయండి. అలా రోల్ చేసేటప్పుడు మీకది రోల్ అవ్వకపోతే నేను చూపిస్తున్న విధంగా మళ్ళీ అడ్డం పెట్టి దాన్ని కొద్దిగా అడ్డం కూడా చేయండి. రోల్ చేయండి. రోల్ చేశాక మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసి ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ చేయాలి. సో, ఇప్పుడు ఇలా పెట్టాను కదండీ! దీన్ని మళ్ళీ ఇప్పుడు రోల్ చేస్తున్నాను చూడండి. ఎటు తిరిగి మనం పొడవుగానే రోల్ చేయాలి కంప్లీట్‌గా. ఎంత వీలైతే అంత పొడవుగా రోల్ చేయాలి. ప్లస్ వీలైనంత సన్నగా రోల్ చేయాలి. సో, నేను చూపిస్తున్నాను కదా! ఇలా. ఒకవేళ మీకు పొడవులో ఇబ్బందిగా అనిపిస్తే కొంచెం అడ్డం వెడల్పుని ఇంక్రీజ్ చేసుకోండి. దెన్ దాని తర్వాతకి పొడవుగానే మళ్ళీ ఎక్కువ చేయాలన్నమాట. అంటే పొడవుగా చాలా సన్నం వస్తుంది. ఇంకా విడ్త్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే సో, నేను చూపించే విధంగా నెమ్మదిగా వెడల్పుని కూడా ఇంక్రీజ్ చేయండి. అంటే వెడల్పుగా కూడా రోల్ చేసుకోండి. సో, ఇలా మనకి కొంచెం వెడల్పు అనేది ఇంక్రీజ్ అవుతది. సో, దాని తర్వాతకి ఇప్పుడు మనం పొడవుగా చేయడానికి చాలా ఈజీ అయిపోతదనమాట. సో, ఇప్పుడు మళ్ళీ మనం కార్న్ ఫ్లోర్‌ది ఉంది కదా! మనం ప్రిపేర్ చేసుకుంది. అది మళ్ళీ అప్లై చేయాలి. సో, మళ్ళీ అప్లై చేసి నీట్‌గా దాన్ని మళ్ళీ సేమ్ ఇంతకుముందు ఎలా అయితే రోల్ చేశామో అలాగే రోల్ చేయాలనమాట. ఊరికే పొడవుగా ఎందుకు చేయమంటున్నానంటే ఇలా రోల్ చేసుకోవాలి ఫైనల్‌గా. సో, అందుకని పొడవుగా చేయాలి అని అంటున్నాను. సో, ఇలా రోల్ చేసుకున్న తర్వాతకి ఇది మనకి 1 ఎగ్ పఫ్‌కి ఇంత చాలా ఎక్కువ క్వాంటిటీ కాబట్టి దీన్ని హాఫ్‌గా డివైడ్ చేసుకుంటే మనకి 2 ఎగ్ పఫ్‌లు అయితాయన్నమాట. సో, అందుకని నేను ఈక్వల్ క్వాంటిటీతో డివైడ్ చేస్తున్నాను. సో, చూడండి ఇప్పుడు నాకు 2 అయినాయి పీసెస్. సో, పీసెస్ అయిన తర్వాతకి వాటిని అలా ప్రెస్ చేసుకుంటే సో, మనం నెక్స్ట్ చపాతీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో, 1 పీస్ తీసుకొని ఇప్పుడు మనం చపాతీ ఎలాగైతే చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. మరీ పల్చగా చేసుకోవద్దు.
కొంచెం మందంగానే ఉండాలి. మీరు నార్మల్‌గా చపాతీ ఎలాగైతే చేస్తారో అలాగే చేసుకోవాలి. కాకపోతే కొంచెం చిన్నగా, కొంచెం మందంగా చేసుకుంటే మనకి ఎగ్ పఫ్ అనేది మంచిగా వస్తది. సో, ఇప్పుడు కార్నర్స్ కట్ చేస్తే మనకిలా స్క్వేర్ టైప్‌లో వస్తదనమాట. సో, ఇప్పుడు దీని మీద ఫస్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండీ స్టఫ్. ఆ స్టఫ్‌ని కొంచెం దీని మీద పెట్టాలి. స్టఫ్ పెట్టిన తర్వాత దీని మీద ఒక ఎగ్ పెట్టేసి చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ షేప్ అనే కాదు మీ ఇష్టం. ట్రయాంగిల్ ఇంకా డిఫరెంట్ షేప్స్ ఉంటాయి కదా! సో, ఏ షేప్‌లో అయినా మీరు ఎగ్ పఫ్‌ని రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఒకటే షేప్ చేస్తున్నాను. మీకేదైతే చూపిస్తున్నానో అది ఒకటే. సో, మీకు నచ్చిన షేప్స్‌తోని డిఫరెంట్‌గా కిడ్స్ ఉంటే రకరకాల షేప్స్‌తో మనం ఇంట్రెస్టింగ్‌గా చేస్తే వాళ్ళు తింటారు. కాబట్టి డిఫరెంట్ షేప్స్‌తో కూడా చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నది ఇందులో వేసుకోవాలండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో ఉండాలి. సో, ఖచ్చితంగా హై ఫ్లేమ్ అనేది అస్సలు యూజ్ చేయొద్దు. సో, నేను చూపించే విధంగా ఆయిల్‌ని అలా పైకి అనడం వల్ల మంచిగా పొంగుతుందనమాట. లేయర్స్ అన్నీ మంచిగా వస్తాయి. బయట ఎగ్ పఫ్ కొని తినడం కన్నా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే ఆ మజాయే వేరు కదండీ అసలు. కిడ్స్ ఉంటే పిల్లలకి కూడా ఇలా రకరకాలుగా ఐటెమ్స్ ఇంట్లోనే చేసి పెడుతుంటే సో, వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు అండ్ హెల్తీ ఫుడ్ కూడా. ఎందుకంటే ఆయిల్ అనేది మనం ఎప్పటిదప్పుడు చాలా ఫ్రెష్‌గా యూజ్ చేస్తాము. బయట ఆయిల్ అయితే దాన్ని యూజ్ చేసి అంటే ఆయిలీ ఫుడ్ అస్సలు హెల్త్‌కి మంచిది కాదు. సో, మంచిగా ఇలా ఇంట్లోనే రకరకాల ఐటెమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎగ్ పఫ్ అయితే మోస్ట్‌లీ చాలా మంది చాలా ఇష్టంగా తింటారు. ఎగ్ పఫ్ అనే కాదు నార్మల్‌గా కర్రీ పఫ్స్ కానీ ఇంకా రకరకాలుగా బయట ఫుడ్ అంటే ఆల్మోస్ట్ అందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే అవి టేస్టీగా ఉంటాయి కాబట్టి. ఇంట్లోది కూడా టేస్టీగానే ఉంటుంది. బట్ ఇన్ ఐటెమ్స్ లాగా ఫీల్ అవుతారు. సో, బోర్ కొట్టేస్తదనమాట. ఇంట్లో ఐటెమ్స్ దొండకాయ, పప్పు, చికెన్, మటన్ ఇంకా డిఫరెంట్ ఐటెమ్స్ బయట ట్రై చేస్తుంటారు. అవేవో మంచిగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుంటే ఫ్యామిలీకి, హెల్త్‌కి హెల్త్ ఉంటుంది. అండ్ బయట ఫుడ్‌కి కూడా అలవాటు పడరనమాట. చూడండి ఎగ్ పఫ్ ఎంత మంచిగా ఫ్లఫీగా వచ్చిందో. సేమ్ మనకి బేకరీలో ఎలా అయితే ఉంటుందో అలాగే వచ్చింది. అండ్ కలర్ కూడా చూడండి ఎంత మంచిగుందో కలర్. నాకు చేస్తుంటే అప్పుడే తినేయాలన్నంత ఎక్సైటింగ్‌గా ఉండే. సో, మీకెలా అనిపిచ్చిందో కామెంట్ చేయండి. నేను చిన్న కడాయిని యూజ్ చేస్తున్నాను కాబట్టి సింగిల్‌గా చేస్తున్నాను. కొంచెం మీడియం కడాయి అయితే ఒకటేసారి మనం 2 కానీ, ఇంకొంచెం పెద్ద కడాయి అయితే 3 ఒకటేసారి వేసుకోవచ్చు. నా కడాయి కొంచెం చిన్నది కాబట్టి నేను ఒక్కొక్కటిగా వేస్తున్నాను. సో, ఎగ్ పఫ్ మేకింగ్ అనేది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో, ఇలాంటి వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సో, మీరేం చేయాలి? ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో, అందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్ బాయ్.